వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు రైటర్ అండ్ సింగర్ మానుకోట ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి ఒకసారి మాట్లాడదాం. పాట రూపంలో అన్నని అడుగుదాం. అన్న నమస్తే. ఫస్ట్ 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరాలుగా అడుగు పెడుతున్నాం. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి ఒక పాట మీ రూపంలో. దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జయ తెలంగాణ జయ హో జయ తెలంగాణ గుండె గుబులు తీరే కదా మనసు మురిసి ఆడే పద కొత్త పాట పాడు పద జయ హో జయ తెలంగాణ నింగి అంచున మన జెండెగిరిందిరా నింగి అంచున మన జెండెగిరిందిరా అవతరణ దినోత్సవం అంబరాన్ని తాకెరా దమ్మరదం అరే రే వెయ్యిరిదం త్యాగాల నేలలోన తన్లాట పాటరా పోరాట బాటలోన పొడిసింది పొద్దురా మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చెరా స్వరాష్ట్ర సాధన సమరం గెలిచెరా కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము కళ్ళ ముందుకొచ్చి కంట నీరునే తుడిచెరా అమరవీరులాశయాల ఫలితం ఇదిరా ఆమరణ దీక్షతోనే మొదలాయనురా జైలు గోడల మాటున వాదమాగెనా విహరించి విద్యార్థుల మేలు కొలిపెనా సకల జనులు ఒక్కటై సమరం సాగించగా మా ధూమ్ధాము పాటతో దుమ్ములేసిపోయేరా దమ్మరదం అరెరే వెయ్యిరిదం. ఏదైతే అన్న గత మనం ఏదైతే తెలంగాణ ఉద్యమం టైంలో ఎవరైతే అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నారో అందరికీ సంబంధించి పాట రూపంలో మీరు తెలిపారు. మీరే రాశారని ఈ పాటని. ఏదైతే ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చినాక ఎలా ఉంది మన తెలంగాణ పరిస్థితి? చూసినాం కదన్న 10 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా. అంటే మనమైతే దేనికోసం అయితే కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో అది ఖచ్చితంగా 10 ఏళ్లలో అమలు జరిగింది. అద్భుతాలు చూసినాం, మనం చాలా అద్భుతాలు చూసినాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏదైతే మీరు పాట రూపంలో వినిపించారో ఇలాగే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఎన్నుండి మీ విప్లవాలతో ఏదైతే పాట రూపంలో మీరు ఇలాగే తెలుస్తారా? ఖచ్చితంగా 100%. ఇప్పుడు మేము చేస్తున్న పని అదే కదా. అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం ఏదైనా కానీ దానికి మా పాట కంపల్సరీ ఉంటుంది. 100% నేను పాట అందిస్తా, పాడుతా, రాస్తా. ఎప్పుడు ఇంకొకటి లాస్ట్ చివరిగా మీరు ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తరపున మీరు పాటలు పాడుతున్నారు, ఇవన్నీ చేస్తారు. ఎప్పుడన్నా మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బెదిరింపులు లాంటివి ఏమన్నా వచ్చాయా? స్టార్టింగ్లో వచ్చినాయి, ఇంకా అవన్నీ పట్టించుకోలేదు. వచ్చినాయి, 100% వచ్చినాయి. ఎందుకంటే మీరు మొన్న రథోత్సవ సభలో కూడా మీరే కీలకంగా, మీరు ఎవరైతే మన సందీప్ గారు మీరిద్దరే స్టేజ్ మీద పాటలు పాడి ప్రజల్ని ఏదైతే కార్యకర్తల్ని ధూమ్ధామంతో ఉడతలూగించారు. అవునవును. అంటే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కానీ సందీప్ కానీ మేమిద్దరం బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే ఎలక్షన్స్ నుంచి అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినాం, పాటలు పాడినాం. అదే కంటిన్యూషన్లో ఇప్పుడు కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అదే పార్టీతో ఉన్నాము, అదే ఆ జెండాను పట్టుకొని నడుస్తున్నాము. గత సంవత్సరంన్నర కాలంగా మా ఉద్యోగాలు కూడా మమ్మల్ని సస్పెండ్ చేసిళ్ళు. నన్ను సందీప్ని ఇద్దరిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసిళ్ళు. అయినా కానీ మేము మా ఉద్యోగాలు వదులుకొని బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ సార్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, చేస్తాం.